సీఎం కేసీఆర్ నిజామాబాద్ నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన మీడియాతో మాట్లాడారు. 900 కోట్ల రూపాయలతో నిజామాబాద్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటికి అదనంగా పట్టణ సుందరీకరణకు 100 కోట్లు కేటాయించారని అన్నారు. పాత కలెక్టర్ కార్యాలయంలో కళాభారతి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఛాలెంజ్గా తీసుకుని పూర్తి చేస్తామని తెలిపారు. బస్టాండ్ నిర్మాణ స్థల పరిశీలన జరుగుతుందని, త్వరలోనే స్థలం గురించి మోడల్ బస్ నిర్మిస్తామని అన్నారు. మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మేము మాటల్లో కాదు చేతల్లో చేస్తూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా మంది నాయకులు భయపడతారు, అభాస్పాలవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ లో మేము గెలుస్తామో లేదనేటటువంటి భయం ఉంటుంది. మా మాజీ మేయర్ సుజాత గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా చెప్పారు, అన్న గతంలో నాయకులు అభాస్పాలైంది, ఇది మనకు అవసరమా అని. నేను నా తలపైకి ఎత్తుకొని పోలీస్ వారి చేసి పబ్లిక్ ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో మనం అది పూర్తి చేసుకున్నాం. అది దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. రాబోయే 40-50 సంవత్సరాల పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని చేసినాం. అదే విధంగా 98 కోట్ల రూపాయలతోని మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. అది 8 ట్యాంకులు కట్టాం. దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మిషన్ భగీరథలో భాగంగా మనం ఒక పెద్ద పైప్ లైన్ మనం తీసుకొని వచ్చినాం.